హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు మన రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పప్పులేమీ నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. రవ్వ పొటాటోతో చేసే స్పాంజీ దోశలు అండి ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి ఇవి. నేను టమాటా ఆనియన్ చట్నీతో సర్వ్ చేశాను. దీనికి మంచి కాంబినేషన్ చట్నీ ఇది. ఈ ఇన్స్టెంట్ స్పాంజీ దోశల్ని మనం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్ని తీసుకుందాము. ఇందులోకి ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో బొంబాయి రవ్వ అండి, అదే ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వని కప్పుతో తీసుకుందాము. 2 కప్పుల సూజీ రవ్వని మిక్సీ జార్లో వేసుకుందాము. రవ్వ వేసాక ఒక 5 నుంచి 6 స్పూన్ల వరకు పుట్నాల పప్పును తీసుకుంటున్నానండి. ఈ పుట్నాల పప్పు వేయటం వల్ల మనకి దోశ చాలా టేస్టీగా ఉంటుంది. పుట్నాల పప్పు బదులుగా మనం శనగపిండిని కూడా తీసుకోవచ్చండి. పుట్నాల పప్పు వేసాక రుచికి తగ్గట్టుగా సాల్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ని తీసుకుంటున్నాను నేను. ఒక చిన్న టీ స్పూను పంచదార కూడా తీసుకోవాలి. ఇది మనకి దోశ మంచి కలర్ రావడానికి ఉపయోగపడుతుంది. వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్ తీసుకొని మిక్సీ పట్టిన ఈ రవ్వని అందులోకి వేసుకోవాలి. రవ్వ వేసాక దీన్ని పక్కన పెట్టేసి ఒక 2 మీడియం సైజు ఆలూని పీల్ తీసుకోవాలండి. ఈ ఆలూని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారుగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఆలూని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకుందాము. తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా చేసి తీసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లంను కూడా తీసుకోవాలండి మిక్సీలోకి. ఈ అల్లం పచ్చిమిర్చి వేసాక మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగును కూడా తీసుకోవాలి. ఈ పెరుగు మరి పుల్లగా ఉండకుండా చూసుకోవాలి. మరి ఫ్రెష్గా కూడా అవసరం లేదు, మీడియంగా ఉండే పెరుగుని 1 కప్పు తీసుకోవాలి. వీటన్నిటిని ఎక్కడ పలుకు లేకుండా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఈ మిక్స్ని ముందుగానే మనం రవ్వని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమంలో ఈ ఆలు పేస్ట్ని వేసుకోవాలి. మిక్సీ జార్ని కడిగి కొంచెం వాటర్ని కూడా ఇందులోకి తీసుకోవాలి. తర్వాత ఈ రవ్వ ఆలు మిశ్రమము మొత్తం మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని దీని మీద ఒక మూత పెట్టి కవర్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు దీనికి రెస్ట్ ఇవ్వాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, రవ్వ మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు ఈ రవ్వని ఆలు మిశ్రమాన్ని మొత్తాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీన్ని స్మూత్గా ఎంత వీలైతే అంత మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఎక్కువ అవసరం లేదు, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టాలి. స్మూత్గా మిక్సీ పట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్ళీ బౌల్లోనికి తీసుకుందాము. చూసారుగా ఎంత స్మూత్గా వచ్చిందో. ఈ మిశ్రమం మొత్తము బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి మనము ఒక 1/2 టీ స్పూను సోడా ఉప్పును వేసుకోవాలండి. సోడా ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మనము ఇన్స్టెంట్గా వేస్తున్నాం కదండి అప్పటికప్పుడు, అందుకని ఈ సోడా ఉప్పును తీసుకున్నాము. ఇప్పుడు దోశలు చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి. దోశ వేయటానికి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందాము. పెనం హీట్ అయిన తర్వాత
కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఆయిల్ అప్లై చేశాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదండి దోశ మిక్స్. ఈ దోశ మిక్స్ని ఒక 2 గరిటెలు వేసుకోవాలి. దోశ మిక్స్ వేసాక ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం మంచిగా ఉండేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం వేస్తున్నది స్పాంజీ దోశ కాబట్టి ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. లైట్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. దోశ పైన మొత్తం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేసుకొని ఈ దోశని ఒకసారి తిరగేసుకుందాము. చూసారుగా దోశ ఎంత కలర్ఫుల్గా స్మూత్గా వస్తుందో. దోశ బాగా కాలిందండి. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసి వేరొక ప్లేట్లోనికి తీసుకుందాము. ఇప్పుడు మరలా మనం ఇంకొక దోశని వేసుకుందాము. 2 గరిటెల పిండిని తీసుకొని వేసుకోవాలండి. పిండి వేసాక లైట్గా స్ప్రెడ్ చేసుకుందాము. దోశ పైన తడి లేకుండా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దోశ మంచి కలర్ వచ్చిన తర్వాత బాగా ఫ్రై అయినట్టు ఇప్పుడు దాన్ని మరలా రెండో వైపుకు తిప్పుకుందాము. రెండో వైపు కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఈ దోశని వేయించుకోవాలి. దోశ ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగా ఉంటుంది. రెండు వైపులా దోశ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని సపరేట్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే మిగిలిన పిండితో కూడా మళ్ళీ ఇంకో దోశ వేసుకుందాము. దీంతో మనము స్పాంజీ దోశలే కానీ క్రిస్పీగా దోశలు కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ స్పాంజీ దోశలు మాత్రమే వేస్తున్నాను. మీకు కావాలంటే క్రిస్పీగా ఉండేటట్లు కూడా మీరు దోశలు వేసుకోవచ్చు. క్రిస్పీ దోశలు వేయాలంటే పిండిని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి పలుచగా. అప్పుడు దోశ బాగా పేపర్ దోశలాగా చక్కగా వస్తుంది. క్రిస్పీ దోశలు కూడా బాగుంటాయండి టేస్టీగా. కావాలంటే మీరు అలా కూడా ట్రై చేసుకోవచ్చు. దోశ ఒకవైపు మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకుందాము. ఈ రెండో వైపు కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూసారు కండి ఈ పొటాటో రవ్వ దోశలు ఎంత స్మూత్గా వస్తున్నాయో, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ దోశలను వేరొక సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము. ఈ దోశలు దీనికి కాంబినేషన్గా మనము టమాటో ఆనియన్ చట్నీ తీసుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్ చేసే టైం లేనప్పుడు ఇంట్లో ఏ పప్పులు నానబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ రవ్వ పొటాటో దోశలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేము చేసిన పద్ధతిలో. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా వీడియోని కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇంకా ఎన్నో మంచి రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక టేస్టీ రెసిపీతో మరలా కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.